ఎవడు కూడా నా ప్రాణం తీసుకోలేడు, అది నేనే పెట్టాలంటున్నాడు యేసుక్రీస్తు. చాలా మంది పిచ్చోళ్ళండి ఏమనుకున్నారు, వాళ్ళకి క్రీస్తుని గురించిన సిలువను గురించిన సువార్త వాళ్ళకి ఎలా అనిపించింది తెలుసా? ఎందుకని అనిపించింది. కనీసం 3 మేకులు పీకోలేని వాడు ఏంటి ఈయన దేవుడు ఏంటని చెప్పి హ్యావీగా చేశారండి, చేస్తున్నారు కూడా ఏమండి. కానీ చాలా మంది తెలిసింది ఏంటంటే లేఖనాలు నెరవేరుబడినట్లు ఇలాగూ జరిగాయి. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోతేనండి మనకేంటంట, ప్రపంచ మానవాళికి పాపం నుంచి విమోచన లభిస్తుంది, పాప క్షమాపణ లభిస్తుందండి. కాబట్టి మీరు బ్రతకాలంటే నేను చదువుకోవాలి. నేను లోకానికి ఎందుకు చూడగలుసా, నశించిన దానిని వెనక రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చాను. కాబట్టి మీ కొరకు నేను ప్రాణం ఇవ్వాలి.